హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బిర్యానీ అంత టేస్టీగా ఉండే సేమియా చికెన్. చికెన్ బిర్యానీ తినాలన్న క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఈ సేమియా చికెన్ని ట్రై చేయండి. అచ్చు చికెన్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది. ఒక ప్యాన్లో 2 గరిటెల నూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక అందులో బిర్యానీ దినుసులు వేసుకోవాలి. లవంగాలు, పట్ట, మిరియాలు, ఇలాచీలు, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు, జీడిపప్పు కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలను కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి. చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేగే వరకు బాగా వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సన్నగా తరిగిన టమాటీ ముక్కలు వేసుకోవాలి. టమాటీ ముక్కలు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. వేసుకున్న మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. శుభ్రంగా పసుపు, ఉప్పు వేసుకొని కడుక్కొని పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. చికెన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టాక 15 నిమిషాల పాటు నూనెలో మూత పెట్టి మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలు బాగా త్వరగా ఉడుకుతాయి. మూత పెట్టుకొని చికెన్ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో సేమియాలను వేసుకోవాలి. సేమియాలను దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన దానికన్నా ఇంకా కొద్దిగా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు సేమియాలను వేయించుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికాయో లేదో చూడడానికి మూత తీసుకొని మనం కొద్దిగా అందులో నిమ్మరసాన్ని వేసుకోవాలి. చికెన్ ముక్కలను బాగా కలుపుకొని ముక్కలు ఉడికాయో లేదో ఒక ముక్కను గరిటెతో నొక్కి చూసుకోవాలి. చికెన్ ముక్కలు పూర్తిగా ఉడికాక అందులో మనం వేయించి పెట్టుకున్న సేమియాలను వేసుకోవాలి. సేమియాలకు చికెన్ ముక్కలు, మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అన్ని మసాలాలు సేమియాలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు సేమియాలను, చికెన్ని మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని నూనెలో కొద్దిసేపు సేమియాలను వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి సేమియాని, చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సేమియా ఉడకడానికి కావాల్సినన్ని నీళ్లను వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులను వేసుకోవాలి. మూత పెట్టుకొని సేమియా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి సేమియా ఉడికిందో లేదో చూసుకొని బాగా కలుపుకోవాలి.
సేమియా అస్సలు తడి లేకుండా పొడి పొడిగా రావాలి. అప్పుడు సేమియా చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే చికెన్ బిర్యానీ లాగే అనిపించే సేమియా చికెన్ తయారైపోయింది. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు చికెన్ లవర్స్ అందరూ త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.